మధురం అనే మూవీ వస్తుంది. చాలా క్యూట్ అండ్ మెమరబుల్ లవ్ స్టోరీ అవుతుందంట. వాడికి నేనంటే ప్రాణం. కాలేజ్ లవ్ స్టోరీస్ అంటే ఒక ట్రాక్ లో ఉంటుంది. ఓకే, అప్పుడే కాలేజీకి వెళ్ళాం అట్లా చేసేయచ్చు, కానీ స్కూల్కి వెళ్ళేప్పటికి మన మైండ్ సెట్ మారాలి. నేనే ప్రపోజ్ చేస్తా మూవీలో కూడా మీకు ఎవరు పాయింట్ లాంటి సాంగ్ ఉందా? నీ వల్లే అనే సాంగ్ ఒకటి. ఫస్ట్ టైం హగ్ కానీ ఫస్ట్ కిస్ కానీ ఉంటుంది, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్యూర్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ, హార్ట్ టు హార్ట్ కరెక్షన్. సో 90s లవ్ స్టోరీస్ అంటే ఆల్రెడీ ఇట్లాంటి మూవీస్ అయితే వచ్చింది. ప్రతి ఒక్క లైఫ్ లో జరిగేది అంతా. హాయ్ వ్యూవర్స్, దిస్ ఈస్ యశ్వంత్, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. ఈ రోజు మన ముందు ఉన్నారు మధురం మూవీ టీమ్. హలో, అందరిలో ఉన్నారు. టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, క్యాచీగా ఉంది. సో ఓకే, అసలు ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి సార్, చెప్పండి సార్. అంటే 90s లవ్ స్టోరీ సార్, 90s లో జరిగిన కథ ఇది. సో ఇప్పుడు ఆ జ్ఞాపకాలు మళ్ళీ గుర్తు చేసుకుంటే ఇవి ఎలా ఉంటే మధురంగా ఉంటుంది కదా, దానికోసం అని చెప్పి దాన్ని మధురం అని పెట్టడం జరిగింది. సో ఇది బేసిక్ గా 90s బ్యాక్డ్రాప్ స్టోరీ మొత్తం. సో ఇది స్కూల్ లవ్ స్టోరీ సార్. 90 స్కూల్లో పిల్లలు అప్పట్లో ఎలాగుండేవారు ఏంటి, ఆ వాతావరణం ఒకసారి పరిచయం చేయడం కోసం చేసిన సినిమా ఇది. ప్రతి ఒక్కరి స్టోరీ సార్, అంటే ప్రతి ఒక్కరి జీవితంలో స్కూల్ లవ్ స్టోరీ అనేది ఒకటి ఉంటుంది, స్కూల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. సో వాళ్ళు చేసిన ప్రతిదీ ఈ సినిమా మళ్ళీ గుర్తు చేస్తుందని. ఓకే, హౌ డిడ్ యు గెట్ దిస్ రోల్ ఇన్ దిస్ మూవీ? Actually auditions was జరుగుతుంది, and also like it was sir's selection for a phase in which the girl should fit in the school character also. And also tarvata 10 years tarvata big phase lo kuda vastundi, means like it was a story demand. But I feel really blessed that our director sir Rajesh Tikale sir and Bangaraju garu producer sir offered me this film, this beautiful love story. Okay. So like that only I got this film, and also by God's grace. ఓకే, ఈ క్యారెక్టర్ మీకు ఎలా వచ్చింది, ఈ స్టోరీ అని? ఇది సినిమా స్టార్టింగ్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత అంటే బాగా అవుతారండి డైరెక్టర్ గారు. రిలేషన్ అంటే రిలేషన్ నార్మల్గా వేరే హీరోని అండ్ అందరినీ యాక్టర్లు అందరినీ సెలెక్ట్ చేస్తున్నప్పుడు నేను ఇంతలోకి చిన్న చిన్న సినిమాలు చేసేవాడిని, షార్ట్ ఫిల్మ్స్ అని చిన్న చిన్న రోల్స్ చేసేవాడిని. చేసినప్పుడు వీళ్ళు మరి అందరినీ చూశారు, తర్వాత నన్ను ఆడిషన్ చేద్దాం అనుకున్నాను. సరే ఒకసారి రారా ఆఫీస్కి ఆడిషన్ ఎంతవరకు వర్కౌట్ అవుద్దో చూద్దాం అని చెప్పి ఆడిషన్ తీసుకున్నారు. ఫస్ట్ టైం, తర్వాత సెకండ్ టైం అండ్ థర్డ్ టైం 3 times తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఒక డెమో చేశారు. అప్పుడు నువ్వు సెట్ అవుతావుదే, ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి బంగారాజు గారి దగ్గరికి వెళ్ళి ఇలా సో మన సినిమాకి హీరో దొరికారండి అని చెప్పి నన్ను అలా తీసుకోవడం జరిగింది. ఓకే సార్, వీళ్ళిద్దరిని ఎలా క్యాస్టింగ్ చేస్తారు? ఆయన రిలేషన్ అని చెప్పారు. సో రిలేషన్ వల్ల తీసుకున్నారా లేకపోతే సార్? బేసిక్ గా మేము ఈ స్టోరీ రాసుకున్నప్పుడు ప్రొడ్యూసర్ గారు చెప్పినప్పుడు ఒక హీరోతో వెళ్దాం అనుకున్నా, అంటే ఒక మినిమం హీరోతో వెళ్దాం అనుకున్నాం. సో మేము అనుకున్నప్పుడు బడ్జెట్ ఏదైతే ఉందో అది సరిపోవట్లేదు మాకు. అప్పుడు మేమేమనుకున్నాం అంటే ఖచ్చితంగా కొత్తలతో వెళ్దాం, కొత్తతో వెళ్తేనే మనం అనుకున్న బడ్జెట్ లో చేయగలమని చెప్పి అనుకుంటున్నప్పుడు నేనే అన్నా, అప్పుడు ఉదయం ఉన్నాడు కదా, ఉదయం చేద్దాం అని అంటే నీకు ఓకేనా అని అడిగి ప్రొడ్యూసర్ ఓకే ఒకసారి ట్రై చేద్దాం చేయగల. అప్పటికి చిన్న చిన్న రోల్స్ చేస్తున్నాను, ఒకసారి ట్రై చేద్దాం, ఆడిషన్ చేద్దాం, ఒక చిన్న డెమో కూడా చేద్దాం అని చెప్పి మనం ఆడిషన్స్ తీసుకుని సో డెమో చేసిన తర్వాత ఓకే పర్ఫెక్ట్ అనిపించి ఓకే అని నేను ఒప్పించాను ప్రొడ్యూసర్. ఓకే, వైష్ణవి సింగ్ మరి? వైష్ణవి సింగ్ అంటే మేము తెలుగు వాళ్ళు కావాలని వెతుకుతున్నాం, అంటే ఈ సబ్జెక్ట్ ఖచ్చితంగా తెలుగు అమ్మాయి కావాలి, మాకు తెలుగు అది కావాలని చెప్పి సో తీసుకున్నాం. తెలుగు అమ్మాయిలు ఇద్దరిని సెలెక్ట్ చేసాం. అందులో ఒక అమ్మాయికి లాస్ట్ మినిట్లో కొంచెం బిహేవియర్ అది మేము చేయలేము అనిపించింది ఆమెతో. ఓకే, మనం కొత్తగా వెళ్తున్నాం, సో ఏమన్నా తేడా వచ్చినా ఈ బిహేవియర్ మనం తట్టుకోలేమని చెప్పి సో ఇంకా కుదరదు, నార్త్కి వెళ్దాం అని చెప్పి ఈ అమ్మాయిని. My behavior ఓకేనా సార్? ఓకే ఉదయ్ బ్రో, చెప్పండి. జనరల్ గా ఇప్పుడు మామూలు లవ్ స్టోరీ, కాలేజ్ లవ్ స్టోరీస్ అంటే ఒక ట్రాక్ లో ఉంటుంది. ఓకే, అప్పుడే కాలేజీకి వెళ్ళాం అట్లా చేసేయచ్చు, కానీ స్కూల్కి వెళ్ళేప్పటికి మన మైండ్ సెట్ మారాలి. సో ఆ విలువలు అవ్వాలి, ఆ మైండ్ సెట్ దాంట్లో వెళ్తేనే ఆ మూమెంట్ అనేది వస్తుంది. సో దానికి ఎలా ప్రాక్టీస్ చేస్తారు మీరు వైష్ణవి అట్లా?
యాక్చువల్లీ నాకు ముందు నుంచి అమ్మాయిలంటే చాలా భయం అండి. నేను చాలా భయస్తుంది. అంటే ఎవరితోటైనా మాట్లాడాలన్నా కొంచెం భయం ఎక్కువ. నేను నార్మల్గా అలా భయపడుతూ ఉన్నప్పుడు ఇది క్యారెక్టర్ సెట్ అవుతారు అని డైరెక్టర్ అనుకున్నారు. అప్పుడు హీరోయిన్ వచ్చి ప్రపోజ్ చేసింది నాకు ఈ సినిమాలో. నేను ప్రపోజ్ మెల్లగా అలా 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 మాట్లాడుతూ అలవాటైంది జస్ట్ హీరోయిన్తో మాట్లాడి. వాట్ ఇప్పుడు వైష్ణవి? I didn't got any proposal since in school time, not in college time. Even in the movies kuda nene propose chesta. మూవీలో కూడా మీకు ఎవరు చేయలేదు? ఇంత అందంగా ఉన్న అమ్మాయికి ఎవరు ప్రపోజ్ నమ్మ నేనైతే. Real life lo kuda nobody proposed me, and in movie lo kuda nene only propose chesta. అదే నమ్మ ఎంత అమ్మాయి అందమైన అమ్మాయి ఎవరు ప్రపోజ్ చేయరు చెప్పండి. ఎవరు ఉంటారు చెప్పండి, చాలా లిస్టే ఉంటుంది మీరు చెప్పట్లా. No, nizamga actually I don't know why. Maybe bhayamga feeling. I have this horns. I don't know. Bhayamga. ఇంకా టామ్ బాయ్ లో ఉండేవాళ్ళ? టామ్ బాయ్ లో ఉండేవాళ్ళ? స్కూల్లో కూడా I was thinking why nobody is proposing me. Maybe I'm very serious kind of girl. I'm sitting in the corner. Even I hadn't thought that I can act or I can do acting as well. So I'm simple girl. Maybe that's why nobody's. And even I have a boy cut hair. Like you, na. I had boy cut hair since 12th lo tarvata kuda I have boy cut hairs only. So I don't know why. సో ఓకే. సో జనరల్ గా ఇప్పుడు ఇట్లా లవ్ స్టోరీస్ అంటే మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన వచ్చిన కోర్టులో కూడా సాంగ్ చాలా క్రేజీ వచ్చింది. సో దానివల్లే ఆడియన్స్ పుల్ అప్ అయ్యారు. సో దీంట్లో అట్లాంటి హుక్ పాయింట్ లాంటి సాంగ్ ఉందా? ఈ మొత్తం సాంగ్స్ అన్ని మీకు నచ్చుతాయండి. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి వెంకీ వీణ. నిజంగా మా సినిమాకి ఆయన దొరకడం అదృష్టం. చాలా బాగా ఇచ్చారండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ. ఆల్రెడీ టీ సిరీస్ లో 2 సాంగ్స్ రిలీజ్ అయింది. ఓకే. నీ వల్లే అనే సాంగ్ ఒకటి, తర్వాత నాగుండే తారాజుగా అనే ఒక సాంగ్ ఒకటి. ఈ 2 ఆల్రెడీ ట్రెండింగ్ లోనే ఉంది. ఇంకోటి వస్తుంది సాడ్ సాంగ్, ఇంకోటి వస్తుంది. గేమ్ సాంగ్ కూడా ఉంది. గేమ్ సాంగ్ కూడా ఒకటి ఉంది. గేమ్ సాంగ్ ఓకే. ఇంకో సాంగ్ కూడా ఉంది. వస్తాయి ఇప్పటి నుంచి అన్ని. ఓకే. సో వైష్ణవి, సో జనరల్ గా ఇప్పుడు టీనేజ్ స్టోరీస్ అంటే ఒక జనరల్ చేసేయచ్చు, కానీ స్కూల్ వచ్చేప్పటికి ఫస్ట్ టైం ఒక అబ్బాయితో మాట్లాడడం కానీ, ఫస్ట్ ఎక్స్ప్రెషన్స్ అనమాట, ఫస్ట్ టైం హగ్ కానీ, ఫస్ట్ కిస్ కానీ ఉంటుంది. ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అట్లాంటి చేసినప్పుడు కొంచెం ఏమైనా ఇబ్బందిగా పడ్డారా? అంటే ఫస్ట్ టైం స్క్రీన్ లో అలా ఆడియన్స్ చూస్తారు, ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఐ మీన్ స్కూల్ గర్ల్ గా. Like no vulgar scene, no intimacy undi ee film lo. Actually it's a pure kind of love story. Heart to heart correction aim unda, pain aim unda, because every andarki life lo love unda actually. Love make family, everything is arugundindi because of love. So like I feel that it's like connection, a bond which got separated na, it gives a lot of pain actually. So you can feel a pain and you will get a goosebumps actually. On the set kuda nenu kuda means tears vastunda. Enduku I don't know. I said salute to your direction sir, salute to your story. It's like something very different, like you have seen in 1990s only. Ippudu love lo koncham like that kind of thing, thinking different or whatever thing is, but this is a really pure love story. So you can watch with kids also. Chinna pillalu kuda cinemalu veltunnanu. Everybody can watch this. It's not kind of any intimacy in this film. సార్ ఇప్పుడు స్టోరీస్ మధురం చూస్తే 90s లవ్ స్టోరీస్ అన్నారు. సో 90s లవ్ స్టోరీస్ అంటే ఆల్రెడీ ఇట్లాంటి మూవీస్ అయితే వచ్చింది. సంథింగ్ జయం కానివ్వండి, ప్రేమిస్తే కానివ్వండి, అట్లాంటి ఆల్రెడీ ఒక ల్యాండ్ మార్క్ మూవీస్ అయితే ఆడియన్స్ లో ఉండిపోయింది. సో అట్లాంటి కంపేర్ చేసి మూవీస్ చూసిన తర్వాత ఏ మూవీ వచ్చినా ఆర్ట్తో కంపేర్ చేస్తారు. సో ఈ మూవీని ఎట్లా చూడాలి? అంత డిఫరెన్స్ కాదు. బేసిక్ గా మా స్టోరీ కూడా చాలా మంది బేబీ సినిమా మళ్ళీ తీసినట్టున్నావు అంటే అని అడిగారు చాలా మంది. అసలు ఆ సినిమాకి ఈ సినిమాకి అసలు కంపారిజన్, ఎందుకంటే కంప్లీట్ గా ఇది వేరు. ఆ సినిమాకి, మా బేబీ అనే సినిమాకి ఈ సినిమా స్టోరీ కంప్లీట్ గా వేరు. సో స్కూల్ డ్రెస్ ఒకటి పట్టుకుని ఆ సినిమాతో చెప్పడం స్టోరీ ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ట్విస్టులు కానీ, అంటే ఇప్పుడు ఆడియన్స్ ప్రతి సినిమాని నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది గెస్ట్ చేసేస్తున్నారు. సో ఈ సినిమాకి అలా చేయలేరు అనేది నా ఒపీనియన్. ఓకే, జైమీవి అంటే అవి వేరే కైండ్ ఆఫ్ స్టోరీస్. ఇవి ఎలా అంటే ప్రతి ఒక్క లైఫ్లో జరిగేది ఇదంతా. మీ లైఫ్లో, మా లైఫ్లో
ఒక ఫ్యామిలీ మొత్తం వచ్చి కంప్లీట్ గా సినిమా చూస్తే వాళ్ళ పిల్లలకి ఇది నా స్టోరీ అని చెప్పుకుంటాడు ఫాదర్, అలాంటి స్టోరీ. సో అట్లాగే ఇప్పుడు స్టోరీ చూసినప్పుడు నాకు కొంచెం జనరల్గా ఇప్పుడు వేరేగా చెప్పాలంటే ఇప్పుడు ఈ టీనేజ్ స్టోరీస్ చేసినప్పుడు జనరల్గా యంగ్ యాక్టర్స్ వస్తారు, ఇట్లా వాళ్ళు మోల్డ్ చేసుకుని చేస్తారు. సో ఎక్కువ మంది వాళ్ళే తీసుకుంటారు, ఎందుకని టీనేజ్ క్యారెక్టర్స్ వాళ్ళే తీసుకోరు. సో వీళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సో సంథింగ్ అట్లా చేయడం తప్ప వీళ్ళే తీసుకుంటే బెటర్ కదా. చాయిస్ ఎందుకు యంగ్ యాక్టర్స్ ఇస్తారు, ఎందుకు టీనేజ్ వాళ్ళని తీసుకోరు మూవీకి? టీనేజ్ వాళ్ళని ఎందుకు తీసుకోరంటే అది వాళ్ళు ప్రొడ్యూసర్ మీద డైరెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దానికి మనం ఏం చెప్తుంది దానికోసం అంటే ఐ మీన్ అంటే వాళ్ళ ఇమేజ్ లేదనా, లేకపోతే వీళ్ళు తీసుకుంటే మనకి యూజ్ అవుతుందనా? అదే కదా, ఇప్పుడు సినిమా పరిస్థితి ఎలా ఉందంటే సినిమా తీయడం చాలా ఈజీ కదా, రిలీజ్ చేయాలంటే అట్లీస్ట్ కొన్ని ఫేసెస్ కనబడదు అక్కడ. సో దానికోసమైనా మనం తీసుకోవాల్సిందే వాళ్ళని ఖచ్చితంగా. ఓకే, సో అంటే ఇప్పుడు దీంట్లో స్టోరీలో మీకు అట్రాక్ట్ అయిన పాయింట్ ఏంటి ఈ మూవీలో ఓవరాల్గా? లైఫ్ స్టోరీస్ ఇది మొత్తం నిజంగా చెప్పాలంటే ఒక లవర్స్కి లైఫ్ స్టోరీ గట్టిగా చెప్పాలంటే. వాళ్ళు స్కూల్ ఏజ్ కాడి నుంచి ఇంటర్ తర్వాత పెళ్లి చేసుకునేదాకా అంటే ఒక లైఫ్ స్టోరీ ఇది మొత్తం. జర్నీ మధురం ఏ మెమరబుల్ లవ్ అనేది ఒక లైఫ్ స్టోరీ. అది ప్రతి ఒక్క లైఫ్లో ఏదో ఒక పాయింట్ టచ్ అవుతూనే ఉంటుందండి ఆడియన్స్కి. సో April 18 వస్తున్నాం మధురం, చూడాలని కోరుకుంటున్నాను. Okay, what is the context of this film to so far in career to use this role? Actually, it will play a huge role, and actually, like from my point of view, I will think that it's a dream kind of love story. Dream means every boy or every girl, if they start to think about the love, they will get themselves here only. Because what love, just not for 1 month, just not for 2 months, it's like for whole life. The true love is who can take the feeling of love through whole life journey, in their life journey. So this film will teach them how to love. So it's also a lesson for the peoples around us what love is. Nizamga true pure love aim unda kya, what's that it teaches us. It's a lesson for them. ఓకే, అంటే దీంట్లో సార్ట్ సబ్జెక్ట్ ఉందండి. ఇప్పుడు జనరల్గా లవ్ స్టోరీస్ అన్నప్పుడు టీనేజ్ లవ్ స్టోరీస్ అన్న కొంతమంది ఒక లవ్ ట్రాక్ ఫ్యామిలీ ట్రాక్ వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్ని స్టోరీ డెప్త్ ఉంటుంది, స్టోరీలో వాళ్ళు ఎలా లైఫ్ లో స్ట్రగుల్స్ పెట్టాలని స్టోరీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు నోట్ బుక్ గుర్తొచ్చింది నాకు. సో నోట్ బుక్ 10th క్లాస్ అట్లాంటివి గుర్తొచ్చింది. ఆ ఫ్లేవర్ ఏమైనా ఉంటుందా? సో అలాగే ఉండదు సార్, కంప్లీట్ గా లవ్ స్టోరీయే. సో వీళ్ళిద్దరి మధ్య జరిగే అంటే ఎందుకు మళ్ళీ విడిపోయారు, ఏం జరిగిందని. సో ఖచ్చితంగా ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది సార్, అది ఖచ్చితంగా ఆడియన్స్ ని కూర్చోబెడుతుంది. సో అంటే ఒక స్టూడెంట్ వల్ల ఒక అబ్బాయి లవ్ చేయడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది, అమ్మాయి ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది. డైలాగ్ మళ్ళీ మనం విజువల్గా ఏమి ఉండదు, డైలాగ్ వెర్షన్లో చూపిస్తుంది. ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది, హీరో ఫాదర్ చెప్తాడు, అబ్బాయి లవ్లో పడ్డాడని తెలిస్తే వాళ్ళ నాన్న బాధపడతాడు, అదే అమ్మాయి లవ్లో పడిందని తెలిస్తే తండ్రి భయపడతాడు. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ పరుగు పోతుందనో ఇదని కాదు, సో మా అమ్మాయి జీవితం ఎక్కడ పాడైపోతుందని భయం అని కైండ్ ఆఫ్ ఆ స్టోరీ. సో ఆ డైలాగులు కొంచెం డెప్త్గా వెళ్తే జనరల్కి టచ్ అవుతాయి, అంటే ఫాదర్ పెయిన్ తెలుస్తుంది. సో నోట్బుక్ దీనికి సంబంధం. ఓకే ఓకే, సో ఇప్పుడు మూవీ చేసినప్పుడు మీకు ఏదైనా మీ చిన్నప్పుడు మూవీస్ టీనేజ్ చూసి మీరు చూసుంటారు కదా, ఏదైనా సిమిలర్ మూవీస్ గుర్తొచ్చినాయా మూవీ చేస్తున్నప్పుడు మీకు? లేదండి, నాకు రియల్గా చెప్పాలంటే మొత్తం జ్ఞాపకం అనేది ఎలా అంటే నా స్కూల్ నేను చదువుకున్నప్పుడు ఒక పర్సన్ నేను ఎలా ఉండేవాడినో ఈ క్యారెక్టర్లో కూడా అలాగే ఉంటుంది. అంటే నాకున్న ఇన్నోసెంట్కి అలాగే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నాకు నిజంగా ఈ క్యారెక్టర్ వెళ్ళిపోయాను మళ్ళీ నేను ఇంకా ఆ ఇన్నోసెంట్ లోనే ఉన్నాను, నేను ఇంకా బయటికి రాలేదు. ఇప్పుడు అక్కడే ఉన్నారంటే పొద్దున్న స్కూల్కి వెళ్ళిపోలేము అని చెప్పి. నిజంగా నాకు ఈ సినిమా డైరెక్టర్ గారు డైలాగులు రాశారు, కొన్ని డైలాగులు అసలు సూపర్ అండి. అంటే లవ్ లో కానీ, లవ్ లో ఒక డైలాగ్ ఉంటుందండి,
తిరుగు, ఉమ్, నీకు ఇష్టం ఉన్నోడితో తిరుగు ఉమ్, అని చెప్పి ఎవరితో తిరుగుతావు తిరుగు, ఉమ్, కానీ చివరికి నా దగ్గరికి వచ్చావు, నువ్వు లేకపోతే నేను బతకలేను మధు ఉమ్. అని చెప్పి ఇలాంటి హార్ట్ టచింగ్ డైలాగ్స్ అన్నీ ఉంటాయి. ఓకే ఇంకా చాలా ఉన్నాయి, Hmm. మీరు 18 సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే. Do you have any favorite films comparing to this teenage love story movie? Yeah, it's like Magadira was also there. No. Your favorite films comparing to this movie, teenage movies. Okay. Your teenage movies. I don't remember that much because at that time I didn't used to watch movies or Hmm. anything. Just have to study and Hmm. just study. So I don't have that kind of memory actually. Also, I was very a simple kind of kid. Hmm. No, nothing like that. Okay. Any favorite watch Telugu films? All Telugu films I love Recent to watch. films. Recent films. Recent one is like Pushpa, RRR, like those kind of films. And a lot are in the list. Hmm. Yeah. But I love to means I have a choice of love films, like love stories. I love love stories. So, yeah. ఓకే సార్, ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి ఓకే, ప్రొడక్షన్ సైడ్ నుంచి ప్రెషర్ ఉంటుంది, ప్రొడ్యూసర్ సైడ్ కాబట్టి మనకి ఫేమ్ లేదు, అవును. కొత్త వాళ్ళు తీసుకున్నాం కదా, సో ఎట్లా ప్రొడక్షన్ ఎట్లా ప్రెషర్ ఉందా చేసేటప్పుడు? అయ్యింది సార్. అంటే బడ్జెట్ మాకు లిమిటెడ్ లో ఉంది, అది పెట్టుకునే చెయ్యాలి. సో ప్రొడ్యూసర్ గారు చెప్పారు పర్లేదు చెయ్యి అంటే మనకున్న దాంట్లో మనం చెయ్యాలి. ఎందుకంటే మనం కొత్త వాళ్ళు పెట్టుకుని వెళ్తున్నాం, భారీగా పెట్టేసి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా పెట్టి తర్వాత బాధపడడం తప్ప ఏముండదు. సో మేము ఎంతైతే బడ్జెట్ అనుకున్నామో ఆ బడ్జెట్కి వెళ్ళాలని అనుకున్నాం. సో దానికోసం అని చెప్పి కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి. మొత్తం మీద వాటిని అలా ఓకే. తీసుకుంటూ వచ్చు. సో ఇప్పుడు ఇది థియేటర్ రిలీజ్ కదా, సో జనరల్ గా ఇటువంటి మూవీస్ అయితే ఆడియన్స్ ఓటీటీ కనెక్ట్ రెడీగా ఉంటారు. అవును. సో అక్కడ స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లా. సో ఎందుకు థియేటర్ రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీని? ఎందుకు చేస్తున్నా అంటే మేము థియేటర్కే రావాలని ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను సార్. మేము దీన్ని ఓటీటీ కోసం చేయలే సినిమా. మేము వచ్చింది నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నది థియేటర్ నా పేరు చూసుకోవాలని, ఈ ఓటీటీలో కాదు. సో ఖచ్చితంగా ప్రొడ్యూసర్ని అడిగినప్పుడు థియేటర్కే రిలీజ్ చేద్దాం, ఓటీటీలకి తర్వాత చూద్దాం. మేము ఓటీటీకి ఇంతవరకు ట్రై చేయలేదు సార్, థియేటర్ కోసమే ట్రై చేసాం. సో ఆయన అన్నాడు ఎక్కడ రాకపోతే ఓన్గా రిలీజ్ చేసేద్దాం సో అని చెప్పి ఇప్పుడు ఓన్గా వెళ్ళిపోతున్నాం. ఓన్గానే ఆయన రిలీజ్ చేస్తున్నారు. నిజానికి ప్రొడ్యూసర్ డేర్ చేసి మాకు ఇది ఇచ్చాడు. అదే అలాంటి ప్రొడ్యూసర్ నాకు దొరకడం లక్. అంటే ఎవరు ఇప్పుడు థియేటర్ ఓన్గా రిలీజ్ చేయడానికి సాహసం సేఫ్ సైడ్ కాబట్టి OTT వెళ్తారు. సో లేకపోతే ఓటీటీకి వెళ్ళిపోదాం అన్న రీతిలో ఉంటారు. నేను ఓటీటీకి వెళ్దామన్నా ఆయన ఒప్పుకుని రాలేడు. సో థియేటర్కి వెళ్దాం, థియేటర్కి వెళ్ళి ఆ తర్వాత చూద్దాం ఓటీటీకి అన్న ఆయన ఆలోచన థియేటర్కి వెళ్ళలేదు. ఓకే. సో అంటే ఇప్పుడు చూసే విధానం వేరుగా ఉందా? వాళ్ళు ఓటీటీకి వెళ్ళకూడదంటే ఓటీటీకి ఇంట్రెస్ట్ లేదా మీకు? ఓటీటీ తక్కువ అలానే కదా సార్, అది కదా అనేది. ఫస్ట్ మనం వచ్చింది థియేటర్లో మన సినిమా చూసుకోవాలి. నేను డైరెక్టర్గా సో నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఓటీటీలు అనేవి లేవు కదా. సో నేను థియేటర్ కోసమని వచ్చే కదా, థియేటర్లోనే నా సినిమా ఫస్ట్ చూసుకోవాలి. ఓటీటీకి చేయాలనుకుంటే నాకు ఈ సినిమా కన్నా ముందు ఒక ఆఫర్ వచ్చింది సార్, నేను చేయలేదు. నేను ఓకే వదిలేసుకున్నారు ఈ మూవీ గురించి? ఈ మూవీ కోసం ఓకే. అంటే అంటే అప్పటికే ఈ మూవీ ఉంది నాకు. సో అది వద్దులే అని చెప్పి నేను థియేటర్కి వెళ్ళాలని చెప్పి దీనికోసం తీసుకున్నాను. అంటే ఓటీటీకి వెళ్ళకూడదు, ఖచ్చితంగా ఓటీటీ సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేము. సో కాకపోతే మన సినిమా థియేటర్లో మనం చూసుకోవాలి, అది ఖచ్చితంగా జనాలను మెప్పించాలి. మన పేరు కనీసం జనాల్లో కొంతమంది కన్నా గుర్తుండాలి అనేది. ఓకే. సో మీకు ఫేవరెట్ యాక్టర్స్ ఉన్నారా? చిరంజీవి గారు. చిరంజీవి గారు డైలాగ్ చెప్తారా? గాడ్ అండి ఆయన డైలాగ్. చిన్న లిటిల్ బిట్ ర్యాపిడ్ ఫైర్. జనరల్ మీకు నచ్చిన హీరోస్ గురించి చెప్పండి, వాళ్ళు క్వాలిటీస్ ఏంటని. ఓకే, మీ ముగ్గురిని అడుగుతాం. ఓకే, చిరంజీవి గారు. ఒక వినయం. బాలకృష్ణ గారు. క్రమశిక్షణ. వెంకటేష్ గారు. వెరీ హ్యాపీనెస్. ఇంకెవరున్నారు? విజయ్ దేవరకొండ. ఒక స్మైలీ యాటిట్యూడ్, అంటే ఆయన వస్తే ఒక ఇదిలా ఉంటుంది. నాని. వెరీ సింప్లిసిటీ. పవన్ కళ్యాణ్. స్టార్, పవర్ స్టార్. మహేష్ బాబు. Cute. రామ్ చరణ్. Handsome boy. నాని.
very naturalistic and nice person. ఓకే, చిరంజీవి. Global star, పవన్ కళ్యాణ్. mega star, సారీ. mega star. What's so saying? Like global star. ఓకే is ఓకే like- ఫైన్. మీరు చెప్పండి సార్. చిరంజీవి గారు. గాడ్ సార్. బాలకృష్ణ గారు. డైలాగ్ కింగ్ సార్. నాగార్జున. నాగార్జున మన్మధ్. వెంకటేష్. వెంకటేష్ ఫ్యామిలీ స్టార్. విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ. సరే, నాని. నేచురల్. ఓకే, ఇంకా అయిపోయినాయి. ఓకే, సో ఇప్పుడు ఏప్రిల్ 18 కదా, సో ఏప్రిల్ April 18 అయితే మొత్తం వస్తుంది. సో ఆడియన్స్కి ఏం చెప్తారు? వెరీ ప్యూర్ లవ్ స్టోరీ. ఫ్యామిలీ అందరూ కలిసి చూడతగ్గ సినిమా ఇది. మీరందరూ ఏప్రిల్ 18 డెఫినెట్గా వచ్చి సినిమా చూస్తారని, మళ్ళీ మీ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. This movie is a very pure kind of love story. You will never gonna regret after watching this movie. It's my true inner feeling. Nizamga chepta. You must watch this film according to me, because everybody is gonna to say watch my film. But this film lo nizamga story undana, expectation ఎక్కడేలో ఉంది, ఈ మూవీలో అక్కడేలో ఉంది యాక్చువల్లీ. సో యూ షుడ్ మస్ట్ వాచ్ ఇట్ ఆన్ 18th April. మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు కావాలి అండ్ చాలా అర్థం. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ క్యూబ్ టీవీ అండ్ టు అవర్ యాంకర్ జీ యశ్వంత్ జీ. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఆల్ యువర్ వాల్యుయబుల్ టైం. సార్ చెప్పండి. ఇది మధురం అనేది మీ అందరి లవ్ స్టోరీ. సో ఒక్కసారి 18th ఒకసారి వచ్చి సినిమా విజిట్ చేయండి. తర్వాత మీరే మీ ఫ్రెండ్స్తో మళ్ళీ సినిమాకి వస్తారు, దానికి నేను గ్యారంటీ ఇస్తాను. సో దయచేసి ఒకసారి మళ్ళీ వస్తున్నా ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్లో జరిగే ప్రతి సిచ్యువేషన్ని మీకు గుర్తు చేస్తుంది. సో ఒకసారి ట్రై చేయండి ప్లీజ్. ఓకే, చూశారు కదా, ఏప్రిల్ 18న మధురం అనే మూవీ వస్తుంది. చాలా క్యూట్ అండ్ మెమరబుల్ లవ్ స్టోరీ అవుతుందంట. సో చూసి అందరూ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ. సైనింగ్ ఆఫ్.